హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు పాన్ బాక్స్. ఈరోజు మనం గంగవల్లి కూర చేసుకోవాలంటే మనకు చాలా చదునుగా శుభ్రంగా రావాలి. ఎందుకంటే గంగ కుట్లు బాగా చిన్నగా సైజులో ఉంటాయి కాబట్టి తంతర పడాలంటే దాన్ని చాలా నీట్గా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చేసుకోవాలి. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే రైతులకు వాల్యూ లేదు, అందుకే సరే వాళ్ళు పడే కష్టం ఏంటో చూపిద్దామని ఇలా వీడియో చేయడం జరిగింది. ముందుగా ఇలా అలా చేసుకున్న తర్వాత ఇలా కాలువలు చేసుకోవాలి, చిన్న చిన్న మాలుగా కట్టుకోవాలి పారతో. ఇప్పుడు రైతు అక్కడ ఎలా చేస్తున్నాడో అలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం వచ్చేసి ఇత్తులు బాగా చల్లుకోవాలి. ఇత్తులు చల్లుకున్న తర్వాత వచ్చేసి ఇలా దీన్ని చిన్న చిన్న మల్లగా కట్టుకోవాలి. ఇలా ఇత్తులు చల్లుకోవాలి. రమేష్ గారు చూస్తున్నారు కదా, రమేష్ గారు ఇలా స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉండాలి. అప్పుడే క్రాప్ అనేది బాగా వస్తుంది. అంత ఈజీ కాదు వెజిటబుల్స్ పండించడం. ఇలా ఉష్కగా కలుపుకొని గంగవల్లి కొరుతులు చల్లుకోవాలి. అప్పుడే అవి అంతటా సమానంగా పడి అంతటా ఒక రకంగా మొలుస్తుంది. ఇది ఒక 3 గుంటలకు ఒక 1/2 కిలో ఇత్తులు తీసుకొచ్చినాం. ఇప్పుడు మనం వాటర్ పెడుతున్నాం. కాలువ తీసుకొని ఇలా వాటర్ పెట్టుకోవాలి. వాటర్ ఒకేసారి బాగా పెట్టకూడదు. బాగా పెడితే ఏమవుతుందంటే వాటర్ ద్వారా ఎత్తులు అనేవి కిందికి వెళ్ళిపోతుంది, కొట్టుకపోతాయి అన్నట్టు వాటర్లో పడి. సరేనా? ఇలా వాటరు నిండుగా పెట్టుకోవాలి. అప్పుడే మనకు అది చాలా బాగా వస్తుంది. ఈ గంగాపూర్ వచ్చేసి మనకు 20 days లోపల అయిపోతుంది. మనం ఇత్తులు అలుపుకున్నప్పటి నుంచి కౌంట్ అన్నమాట. 18 days వరకు 90 daysలో కంప్లీట్ అయిపోతుంది. వాటర్ పెట్టుకుందాం. రైతుల యొక్క శ్రమను గుర్తించి వారికి మార్కెట్లో మంచి ధర రావాలి. చూశారు కదా, 20 days తర్వాత ఇలా గంగాకూర మనకు కొత్తగా వస్తుంది. రెడీగా ఉంది. ఇప్పుడు మనకు గంగవల్లి కూర రెడీ ఆఫ్టర్ 20 days.